తిరుపతి బాలాజీకి వచ్చే భారీ విరాళాలు, వాటి వెనకున్న ఆసక్తికరమైన బిజినెస్ స్ట్రాటజీపై ఇది మన క్విక్ రివ్యూ. చూడండి, తిరుపతి బాలాజీ మనకు కేవలం ఆరాధ్య దైవం మాత్రమే కాదు, చాలామందికి ఆయన సాక్షాత్తు ఒక బిజినెస్ పార్ట్నర్. భక్తికి, వ్యాపార వ్యూహానికి మధ్య ఉన్న ఆ స్పెషల్ బాండింగ్ వల్లే ఆలయానికి రికార్డు స్థాయిలో విరాళాలు పోటెత్తుతున్నాయి. మొదటిది, దేవుడితో వ్యాపార భాగస్వామ్యం. చాలామంది వ్యాపారవేత్తలు తమ లాభాల్లో 10, 30 లేదా 50% బాలాజీకి ఇస్తామని ముందే ఫిక్స్ అవుతారు. ఆ శ్రీనివాసుడి పాత అప్పు తీర్చడంలో సాయపడితే స్వామి తమను ఎప్పటికీ అప్పులపాలు కానివ్వడనేది వాళ్ల గట్టి నమ్మకం. రీసెంట్గా బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ వ్యాపారి తన కోరిక నెరవేరిందని ఏకంగా ₹1,00,00,000 ఇచ్చేశారు. మరి ఇదంతా చూస్తుంటే ఇది కేవలం భక్తా లేక సక్సెస్ కోసం దేవుడి దగ్గర తీసుకుంటున్న ఒక డివైన్ ఇన్సూరెన్స్ పాలసీనా అనిపించక మానదు. ఇక రెండవది, రికార్డు స్థాయి ఆన్లైన్ సంపద. ఇలాంటి నమ్మకాల వల్లే ఆలయం మొత్తం సంపద ఇప్పుడు అక్షరాల 50,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. ఆశ్చర్యమేంటంటే గడిచిన 11 నెలల్లోనే ట్రస్ట్లకు 918 కోట్ల విరాళాలు వస్తే చరిత్రలో ఫస్ట్ టైం నగదును కూడా దాటేసి ఆన్లైన్ ద్వారానే ఏకంగా 579 కోట్లు వచ్చాయి. మరి ఇంతలా ఆన్లైన్లో ఎందుకు డొనేట్ చేస్తున్నారో తెలుసా? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. చివరగా, విరాళాలకు తగ్గ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దేవుడికిచ్చే ఈ డబ్బు వన్ వే ట్రాఫిక్ ఏమీ కాదు సుమా. టీటీడీ నడిపే శ్రీవాణి లాంటి ట్రస్ట్లకు విరాళాలిస్తే సెక్షన్ 80G కింద భారీగా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. అంతేకాదు, భారీ విరాళాలిస్తే ఉచిత వీఐపీ వసతి, సుప్రభాత దర్శనం, కనీసం 10,000 ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం లాంటి ఎన్నో స్పెషల్ పర్క్స్ భక్తులకు దక్కుతాయి. పవిత్రమైన భక్తి, భారీ పన్ను మినహాయింపులు, అలాగే తిరుగులేని బిజినెస్ సెంటిమెంట్, ఈ మూడింటి కలయికే తిరుపతి బాలాజీని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దైవంగా మారుస్తోంది.